ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి మోదీని అరెస్ట్ చేసేలాగా వ్యూహరచన చేశారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వార్తల్లో అసలు వాస్తవం ఉందా లేదా, అది ఎలా సాధ్యం అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. జగన్మోహన్ రెడ్డి గనక మళ్ళీ ముఖ్యమంత్రి అయితే నరేంద్ర మోదీ గారిని అరెస్ట్ చేసేలాగా వ్యూహరచన చేశారన్నట్లుగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేత ఆయన కీలకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు, సత్యకుమార్ గారు. ఏంటి సార్ ఈ ఆరోపణలు ఎలా చూడాలి? ఆరోపణలు కాదు, ఆయనకు వచ్చినటువంటి భావాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. ఎందుకు ఎక్స్ప్రెస్ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు నిన్న గవర్నర్ని కలిసి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ లో, నేను మళ్ళీ అధికారంలోకి వస్తే 2 నెలల్లో ఈ పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలని తీసుకునేటువంటి వాళ్ళని జైల్లో పడేస్తాను అన్నారు. ఇదే కదండి ఆ మాట అన్నారు. అంటే టెండర్ లో పాల్గొన్న వాళ్ళని అదే జైల్లో పడేస్తానంటే నిర్వాహకుల్ని, టెండర్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ మెడికల్ కాలేజీలు తీసుకోలేరు కదా, ఎవరు బెస్ట్ అయితే వాళ్ళకి ఇస్తారు. సో ఎవరైతే తీసుకుంటారో నిర్వాహకులు వాళ్ళని 2 నెలల్లో జైల్లో పెట్టేస్తాను అన్నాడు, జైలుకి పంపిస్తాను అన్నాడు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నట్టు సత్యకుమార్ గారు రెస్పాండ్ అయ్యారు. ఓకే, జైల్లో పెట్టండి, ఎవరిని పెడతారు, నన్ను పెట్టండి, జడ్జిని పెట్టండి, తర్వాత అడ్వకేట్స్ని పెట్టండి, నరేంద్ర మోడీ గారిని కూడా పెట్టండి అన్నాడు. ఆయన అన్నాడు. సత్యకుమార్ అనింది కానీ జగన్మోహన్ రెడ్డి వ్యూహరచన చేసినట్టుగా కాదు కదా సార్? వ్యూహరచన చేసినట్టుగా కాదంటే మరి ఆయన అన్న మాటల్లో నేను దీనికి సంబంధించి నిర్వాహకుల్ని అని అంటే, నిర్వాహకు దాన్ని నిర్ణయం తీసుకుంది ఎవరు? పీపీపీ మోడల్ని దేశవ్యాప్తంగా పీపీపీ మోడల్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే కదా. ఓకే, పీపీపీ మోడల్ సక్సెస్ఫుల్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అందరినీ, అన్ని రాష్ట్రాలని మీరు పీపీపీ మోడల్ని వెళ్ళండి అని చెప్తుంది కదా. నీతి ఆయోగ్ చెప్తుంది కదా, నీతి ఆయోగ్ క్లియర్ గా చెప్తుంది కదా, పీపీపీ మోడల్ సక్సెస్ఫుల్ మోడల్, మీరు వెళ్ళండి, ఫండ్స్ లేవు, అప్పులు పాలయ్యింది, అప్పులు తీసుకుంటున్నాం దేశం రాష్ట్రాలను, కాబట్టి మీరు పీపీపీ మోడల్లో వెళ్ళండి అని చెప్పి చెప్తుంది కదా నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ చెప్తుందంటే ఎవరు చెప్తున్నట్టు? కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్టే కదా. కేంద్ర ప్రభుత్వం అంటే ఎవరు ఆధ్వర్యంలో ఉంది? నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉంది కదా. మరి పీపీపీ మోడల్ అమలు చేసేటువంటి వాళ్ళని, లేదా పీపీపీ మోడల్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళని, తీసుకున్నటువంటి వాళ్ళని లోపలేస్తానన్నాడు కదా. ఏంటి అని చెప్తున్నాడు సత్యకుమార్ గారు. నరేంద్ర మోడీ గారిని కూడా అరెస్ట్ చేస్తావా అని అడిగాడు. దాని అర్థం అదే కదా. ఇప్పుడు లేదంటే సత్యకుమార్ గారు బీజేపీ అండి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయనే అన్నారు కదా, మరి నరేంద్ర మోడీ గారికి కూడా అరెస్ట్ చేస్తావా అని చెప్పి. ఎందుకు అన్నారు? ఈ కాన్సెప్ట్ లో అన్నారు ఆయన. సో ఇప్పుడు ఆయన పీపీపీ మోడల్ అనేది ఇప్పుడు జడ్జెస్ కూడా అన్నారు, జడ్జిలను కూడా లోపలేస్తావా, అడ్వకేట్స్ని కూడా దానికి అనుకూలంగా వాదించినటువంటి న్యాయవాదులను కూడా లోపలేస్తావా అని అడిగాడు. ఎందుకు? హైకోర్టు ఏం చెప్పింది? పీపీపీ మోడల్ సక్సెస్ఫుల్ మోడల్, పీపీపీ మోడల్లో అమలు చేయటంలో, వైద్య కళాశాలలు ఏర్పాటు చేయటంలో తప్పేంటి, మీరు ఎందుకు అభ్యంతరం పెడుతున్నారు? చివాట్లు వేసిందా లేదా, అక్షంతలు వేసిందా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? ఓకే, హైకోర్టు వేసింది కదా. నేను లేదా మీరు లేదా ఇంకొకళ్ళు మాట్లాడటం కాదు కదా, తెలుగుదేశం వాళ్ళు లేదా ఇంకొకళ్ళు మాట్లాడటం కదా, హైకోర్టే చెప్పింది కదా. ఓకే, పీపీపీ మోడల్లో తప్పేంటి, అసలు పీపీపీ మోడల్ అంటే ఏమనుకుంటున్నారు మీరు అని చెప్పి హైకోర్టే క్వశ్చన్ చేసింది. ఆ తర్వాత నీతి ఆయోగ్ క్వశ్చన్ చేసింది. పీపీపీ మోడల్ అంటే సక్సెస్ఫుల్ మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, దీన్ని మీరు ప్రైవేట్ అని ఎందుకు అనుకుంటున్నారని అడిగింది. దాని మీద కోర్టు సంతకాలు, హైకోర్టు అడిగినా నీతి ఆయోగ్ ప్రశ్నిస్తున్నా ఈయన పాటికి ఈయన కోర్టు సంతకాలు చేయించేశాడు. 1.4 లక్షలు అని చెప్తున్నారు. ఈ 1.4 లక్షల సంతకాలని గవర్నర్కి ఇవ్వడానికి 2 సార్లు 3 సార్లు అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఫస్ట్ టైం అనుకున్న టైంకి కాల, మళ్ళీ తీసుకున్నటువంటి అపాయింట్మెంట్ని క్యాన్సిల్ చేసుకున్నారు. ఎట్టకేలకు నిన్న కలిశారు గవర్నర్ని. గవర్నర్ని కలిసి 1.4 లక్షల మంది సంతకాలు పెట్టారు. సో ఈ 1.4 లక్షల మంది సంతకాలు మేము ఇస్తున్నాం అని చెప్పి అక్కడ లోక్ భవన్ దగ్గర ఉండేటువంటి అక్కడ అడ్మినిస్ట్రేషన్కి ఇచ్చేసారు. అడ్మినిస్ట్రేషన్ అంటే అధికారులు తీసుకుంటారు కదా, గవర్నర్ అయితే తీసుకుంటారు. సరే, గవర్నర్ని కలిశారు. గవర్నర్ని కలిసి గవర్నర్తో మాట్లాడారు. గవర్నర్ కూడా ఇన్సైడ్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ పీపీపీ మోడల్ సక్సెస్ఫుల్లే కదా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా అమలు చేస్తుంది కదా, ఎందుకు అభ్యంతరం పెడుతున్నారు అని అంటే, లేదు ఇది ప్రైవేట్ అని అంట. పీపీపీ అంటే ప్రైవేట్ కాదు కదా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కదా అని చెప్పేసి ఈయన కూడా అన్నాడని చెప్పి న్యూస్ వచ్చింది. లేదు ఇది ప్రైవేట్ ఇది అని. ప్రైవేట్ అని ఎలా చెప్తున్నారు మీరు అని అంటే, ఆయన ఏమంటున్నారు, ఇప్పుడు మొత్తం చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు, ఈ ప్రైవేట్ వాళ్ళు దాదాపుగా ఈ కొన్ని కోట్ల రూపాయలు కుంభకోణం చేస్తున్నారు, ఇంతకన్నా పెద్ద కుంభకోణం లేదు అన్నట్టుగా ఆయన చెప్తున్నారు.
మీరు పరిశీలించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్కి చెప్తే ఓకే మీరు ఇచ్చారండి నేను చూస్తానని చెప్పి తీసుకొని ఆయన వచ్చారు, బయటకు వచ్చి మాట్లాడాడు, మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడినటువంటి సందర్భంగా ఆయన మెడికల్ కాలేజీ గురించి మాట్లాడారు. అసలు మెడికల్ కాలేజీలో ఆయన చెప్తుంది ఏంటి, 17 మెడికల్ కాలేజీలకు సంబంధించిన పరిపాలనా అనుమతులు నేను తీసుకొచ్చాను నా హయాంలో అని చెప్తున్నారు. పరిపాలనా అనుమతులు తీసుకొచ్చినంత మాత్రాన మెడికల్ కాలేజీలు నిర్మించినట్టు అవుతుందా అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడున్నట్టు కూటమి ప్రభుత్వం వేస్తున్నటువంటి ప్రశ్న. ఈ 17 కాలేజీల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి కాలేజీలు ఎన్ని అఫీషియల్గా ఆయన హయాంలో ఓపెన్ చేసిన ఏంటంటే 5. ఈ 5 పోగా ఇంకెన్ని ఉన్నాయి, 12 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈ 12 మెడికల్ కాలేజీలు నిర్మించాలంటే 5,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి అంచనా వేస్తున్నారు. ఈ 5,000 కోట్ల రూపాయలు మీరు ఎందుకు పెట్టకూడదు, 2,50,000 కోట్లకు పైగా ఉన్నటువంటి బడ్జెట్, దాంట్లో మీరు 5,000 కోట్లు ఎందుకు పెట్టకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని. ప్రభుత్వం ఏమంటుంది, మీరు పరిపాలనా అనుమతులు తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి మీరు నిర్మించినట్టు 5 కానీ లేదా మిగతా 12 కానీ వీటిల్లో మీరు ఎక్సెస్ చేశారు. ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 200 కోట్ల రూపాయలు ఎక్సెస్ చేశారు. మీరు ఎందుకు ఎక్సెస్ చేశారు? 700 కోట్ల రూపాయలు 400 కోట్ల రూపాయలకి అయిపోయేదాన్ని 700 కోట్ల రూపాయలకి మీరు ఎందుకు ఎక్సెస్ చేసి దానికి టెండర్లు మీరు కాల్ఫర్ చేశారు? ఓకే, ఈ లెక్కన 17 ఇంటూ 300 కోట్లు లేదా 200 కోట్లు వేయండి. అప్పుడు దాదాపు ఎంత కుంభకోణం ఉంది? ఈ లెక్క తీస్తున్నారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు కుంభకోణం, వందల కోట్ల కుంభకోణం నువ్వు చేసావు, దాన్ని మేము ఎందుకు అనుసరించాలి అని చెప్పి ప్రభుత్వం అంటుంది. ఓకే, 17 కాలేజీలు అండి, 200 కోట్లు ఎక్సెస్ చేశారని చెప్పి కూటమి ప్రభుత్వం చెబుతుంది. 17 ఇంటూ 2 ఎంత? 17 రూళ్ళు 34 అంటే 3,400 కోట్లు, అంతే కదా. 13,400 కోట్ల రూపాయలు ఎక్సెస్ చేసావు నువ్వు అని చెప్పి కూటమి అంటుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడే నీకున్నటువంటి ఫ్రాడ్ ఆలోచన ఇక్కడే ఉంది. నువ్వు టెండర్లు కాల్ఫర్ చేసావు కాబట్టి అదే కాంట్రాక్ట్స్ కొనసాగిస్తే ఆ 3,400 కోట్ల రూపాయలు నువ్వు తీసుకోవడం అవకాశం ఉంది. ఇప్పుడు ఆ కాంట్రాక్టులు నిన్ను తిరిగి ఇవ్వమంటారు ఆ డబ్బులు అనేటువంటి లాజిక్ ని కూటమి ప్రభుత్వం తీస్తుంది. సరే, కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఏం చెప్పినా, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా వీటిని పక్కన పెట్టి మనం ఆలోచిస్తే, హైకోర్టుని నీతి ఆయోగ్ని మనం ప్రామాణికంగా తీసుకొని మనం కనుక విశ్లేషణ చేసుకుంటే పీపీపీ మోడల్ సక్సెస్ఫుల్ అని చెప్పి వాళ్ళు చెబుతున్నాయి కదా. ఎందుకు సక్సెస్ఫుల్ అని చెప్పి మనం ఒకసారి ఆలోచిస్తే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 కాలేజీలని ఓపెన్ చేశారు. ఈ 5 కాలేజీలకు సంబంధించి ఫీజు ఫ్యాక్టర్ ఎలా ఉంది? జనరల్గా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఫీజులు ఎలా ఉంటాయి? 10,000, ఇప్పుడు పెంచిన దాని ప్రకారం 20,000 ఉంటాయి. దాంట్లో ఏబిసి కేటగిరీలు ఉండవు, ఒకటే కేటగిరీ ఉంటుంది. కౌన్సిలింగ్ పెడతారు, కౌన్సిలింగ్లో నీకు సీట్ వస్తే నీ ర్యాంక్ని బట్టి ఇస్తారు. నో కేటగిరీస్, ఏబిసి కేటగిరీలు అనేవి ఉండవు. నీ గుంటూరు మెడికల్ కాలేజీలు తీసుకోండి, లేదా కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తీసుకోండి, ఏ మెడికల్ కాలేజ్ తీసుకున్నా ప్రభుత్వ కళాశాలలో ఏబిసి కేటగిరీలు అనేవి ఉండవు. మరి జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసినటువంటి 5 మెడికల్ కాలేజీల్లో ఏబిసి కేటగిరీలు పెట్టి, ఏ కేటగిరీ కింద ప్రభుత్వ కళాశాలలో ఉన్నటువంటి ఫీజులు పెట్టి, బి కేటగిరీ కింద 12 లక్షలు, సి కేటగిరీ కింద 20 లక్షల రూపాయలు ఫీజులు ఎందుకు పెట్టారు అనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. మీరు నిజంగా పేద ప్రజల పక్షపాతి, లేదంటే పేద మధ్యతరగతి ప్రజల కోసం మీరు మెడికల్ కాలేజీలు పెడతామని చెప్పి అంటున్నారు కదా. మరి నిజంగా మీరు పేదల కోసం పెడితే ఏబిసి కేటగిరీలు ఎందుకు ఉన్నాయి? అవి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అంటున్నారు కదా. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అయితే ఏబిసి కేటగిరీలు ఎందుకు ఉన్నాయి? దీనికి సమాధానం చెప్పాలిగా. ఇప్పుడు దానికి జీవోలు కూడా ఉన్నాయి కదా. వీళ్ళు చెప్పడం కాదు, కూటమి ఉండేటువంటి వాళ్ళు చెప్పడం కాదు, దానికి సంబంధించి జీవోలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇష్యూ చేసిన జీవోలు ఉన్నాయి. తర్వాత ఆ జీవోల ప్రకారం ఫీజులు వసూలు చేసినటువంటి, ఆయన హయాంలోనే ఫీజులు వసూలు చేసినటువంటి అకాడమిక్ ఇయర్లో ఆన్ రికార్డులు ఉన్నాయి కదా. ఏబిసి కేటగిరీలు ఎందుకు ఉంటాయి? మరి 15 లక్షల రూపాయలు పేదోడు కట్టగలరా? ఓకే, 20 లక్షల రూపాయలు సి కేటగిరీ కింద పేదోడు కట్టగలరా? మరి ప్రభుత్వ కాలేజీలు ఎలా అవుతాయి? ప్రభుత్వ కాలేజీలు అంటే ఒకటే ఉంటుంది, నో కేటగిరీస్, సింపుల్, అందరికి అర్థమయ్యేటట్టు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ కాలేజీలు రన్ చేస్తున్నాడు, ఆయన ప్రభుత్వ కాలేజీలు రన్ చేస్తున్నట్టు 5 కాలేజీలు ఆయన హయాంలో నిర్మించినాయి అనేది ఓ పెద్ద ప్రశ్న. ఇప్పుడు దానికి సమాధానం చెప్పాలి వాళ్ళు. నిజంగా ప్రభుత్వానికి లేదంటే పేదలకి మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా మీరు వైద్యం అందజేయాలన్నా, లేదా మెడికల్
విద్యార్థుల్ని తయారు చేయాలన్నా మీరు కేటగిరీలు రద్దు చేసి ఆ రోజునే మీరు కేటగిరీలు పెట్టకుండా ఉంటే ఇవాళ ప్రశ్నించడానికి అవకాశమే లేదు. ఇప్పుడు అదే హైకోర్టు కానీ సుప్రీం లేదంటే నీతి ఆయోగ్ కానీ అంటుంది. సో పీపీపీ మోడల్ అంటే ఏంటి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దీంట్లో డబ్బులు ఎవరు పెడతారు? ప్రైవేట్ వాళ్ళు పెడతారు. నిర్వహణ పర్యవేక్షణ ఎవరు ఆధ్వర్యంలో ఉంటుంది? నిర్వాహకులు ప్రైవేట్ వాళ్ళు ఉంటారు. పర్యవేక్షణ ఎవరు? ప్రభుత్వం చేస్తుంది. సో కాంట్రాక్ట్ ఉంటుంది 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు. ఆ తర్వాత కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. అవును. సో దీంట్లో ఫీజులు వసూలు చేస్తారు, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత వైద్యం ఉండదు అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అవుట్ పేషెంట్స్కి 100% ఫ్రీగా ఉంటుంది ఈ మెడికల్ కాలేజీకి అనుబంధంగా నిర్మించేటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో. పీపీపీ మోడల్ అని నేను చెప్పేది. 70% ఇన్పేషెంట్స్కి ఉచితంగా వైద్యం అందజేస్తారు. ఇది పీపీపీ మోడల్. ఒక్క పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వానికి నిర్వహణ భారం లేకుండా రన్ చేస్తున్నారు. ఇది ఎందుకు తప్పుపడుతున్నారు అనేది హైకోర్టు చెప్తుంది, నీతి ఆయోగ్ చెప్తుంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది మనం నమ్మాలా, లేదంటే కూటమిలో ఉండేటువంటి వాళ్ళు చెప్పేది నమ్మాలా అని అంటే ఇది ఈ వీడియో చూసిన ప్రజలకే వదిలిపెట్టేద్దాం. మనం వాళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఏం చెప్తున్నారు, నీతి ఆయోగ్ ఏం చెప్తున్నారు, హైకోర్టు ఏం చెప్తుంది అని చెప్పాం. దాన్ని ప్రజలే అర్థం చేసుకుంటారు. సో పీపీపీ మోడల్లో నేషనల్ హైవేస్ నిర్మిస్తున్నారు, ఓడర్ రైలు నిర్మిస్తున్నారు, ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నారు. అసలు ఇవాళ పీపీపీ మోడల్ లేకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదీ లేదు. అందుకే సత్యకుమార్ గారు ఏమంటున్నారంటే తీసుకెళ్ళి నరేంద్ర మోడీ గారిని కూడా జైల్లో పెట్టిస్తావు నువ్వు, 2 నెలలు నువ్వు అధికారంలోకి వస్తే ఆయన కూడా పెట్టిస్తావు, నువ్వు నన్ను కూడా పెట్టు అని చెప్పి అంటూ నువ్వు అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు, నువ్వు కలలు కనమాకు అని చెప్పి లాస్ట్లో ఒక సెటైర్ వేసేసారు. నువ్వు 30 సంవత్సరాలు నువ్వే ఉంటావు అని చెప్పి కలలు కన్నావు, ఆడ ఋషికొండ ప్యాలెస్ కట్టించుకున్నావు, సీన్ కట్ చేస్తే ప్రజలు ఏ విధంగా తిరస్కరించారో తెలుసు కదా. ఇప్పుడు 11లో ఒకటి తీసేస్తే ఇంకొకటి కూడా రాదు నీకు. సో నువ్వు కలలు కనమాకు, నువ్వు నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించు, అంతే తప్ప ఇలాంటి చేసి పనులు అభివృద్ధి జరుగుతుంటే దాన్ని ఆటంకపరచుకని చెప్పి లాస్ట్లో చొరక వేశారు సత్యకుమార్ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ.